2026 ఐపీఎల్ మ్యాచ్లు చూస్తున్నటువంటి క్రికెట్ అభిమానులకు స్వాగతం. 2025 ఐపీఎల్లో ప్రవేశించిన వైభవ్ సూర్యవంశీ విధ్వంసకరమైన బ్యాటింగ్ చేస్తూ క్రికెట్ ఆటలో ప్రసిద్ధిగాంచినటువంటి బౌలర్లను చీల్చి చెండాడుతూ ఎన్నెన్నో కొత్త రికార్డులను నెలకొల్పుతూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. ఈ 2026 సీజన్లోనే 10 మ్యాచ్లు ఆడి 400కు పైగా పరుగులు చేసి 237.64 స్ట్రైక్ రేట్తో ఆడుతూ కొనసాగుతున్నాడు. 14 సంవత్సరాల వయసులోనే 2025 ఐపీఎల్లో ప్రవేశించి 35 బంతుల్లో 100 పరుగులు చేసి క్రికెట్లో బ్యాటింగ్ చేస్తున్నటువంటి వీరులలో అతి పిన్న వయస్కుడు, అత్యంత వేగంగా 100 పరుగులు చేసినటువంటి వాడుగా నిలిచాడు. అదే కాకుండా 15 బంతుల్లో అర్ధ సెంచరీ చేసుకున్నటువంటి ఘనత కూడా ఆ చిన్నోడికే దక్కింది. 2026 ఐపీఎల్ సీజన్లో కూడా 103 పరుగులు చేసిన ఘనత కూడా వైభవ్దే. 167 బంతుల్లో వేగవంతమైన 400 పరుగులు చేసినటువంటి ఘనత కూడా ఆ పిల్లాడిదే. అలాగే అత్యంత సిక్సులు సాధించినటువంటి వీరుడు కూడా ఈ బాలవీరుడే. 15 సంవత్సరాలకే క్రికెట్ ఆటలో వెలిగిపోతున్నటువంటి సూర్యవంశిని ఐపీఎల్లోకి ఎవరు తీసుకొచ్చారు? 13 సంవత్సరాలకే చాకచక్యంగా ఆడుతున్నటువంటి వైభవ్ను చూసి ఆయన యొక్క కోచ్ ప్రజేష్ జా ఎలాగైనా సరే ఐపీఎల్లో ఆడించాలని అనుకున్నాడు. కానీ వయసు తక్కువగా ఉంది. అప్పుడు నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ వివిఎస్ లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ చోటా భీమ్ యొక్క విషయాన్ని తెలుపగా ఆయన వైభవ్ ఆడినటువంటి ఆటల వీడియోలను చూసి ఆకర్షితుడై ఎలాగైనా 2025 ఐపీఎల్లో ఈ పిల్లవాడిని ఆడించాలనుకుని లక్ష్మణ్ మిత్రుడైనటువంటి లెజెండ్ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్కు సూచించాడు. ఆయన కూడా వీడియోలన్నీ చూసి వైభవ్ సూర్యవంశిని రాజస్థాన్ రాయల్ తరఫున 1,10,00,000కు కొనుగోలు చేశారు. ఈ విధంగా వైభవ్ సూర్యవంశి ఈనాడు కీర్తి రావడానికి కారకులు ఈ ముగ్గురు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. భవిష్యత్తులో ఎలాంటి వాళ్ళు అవుతారో గురువులే గుర్తిస్తారు. వైభవ్ కోచ్ గుర్తించి ఈనాడు ఇంత పేరు తెచ్చుకోవడానికి ప్రధాన కారణం. సూర్యవంశి కూడా ఇంటర్వ్యూలో ద్రావిడ్ కనుక లేకపోయినట్టయితే నేనే లేనని చెప్పాడు. పిల్లవాడి యొక్క అనుకువతనము, మర్యాద తీరు, ఇలా ఎన్నో రికార్డులను సృష్టిస్తున్నటువంటి వైభవ్ సూర్యవంశి వినయ విధేయతలలో చాలా మేటి. ఈనాడు టీనేజ్లో ఉన్న వాళ్ళందరూ వైభవ్ సూర్యవంశిని చూసి పెద్దల పట్ల ఎలా గౌరవంగా ఉండాలో తెలుసుకోవాలి. ధోని కనిపించగానే ధోని దగ్గరికి వెళ్ళి ప్రణమిల్లడము అందరినీ ఆశ్చర్యం వేసింది. విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళి ప్రణమిల్లడం చూసాము. ఇలా ప్రతి లెజెండ్ దగ్గరికి వెళ్ళి ప్రణమిల్లడం అనేది ఆ చిన్నోడి యొక్క పెద్దలకిచ్చే గౌరవానికి నిదర్శనం. దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారి దగ్గరికి వెళ్ళి కూడా పాట్నాలో కలిశారని చెప్పేసి చూసాము. అక్కడ ఆయన అభినందిస్తుంటే ఆయనను పాదాభివందనం చేయడము ఇతరుల పట్ల ఎలా గౌరవంగా ఉండాలో తెలియజేస్తుంది. ఆటలో ఓడిపోయిన ఆటగాడు మామూలుగా తీసుకుంటాడు. వైభవ్ ఏడ్చుకుంటూ కూర్చోవడము పిల్లవాడి చేష్టగా. టీనేజ్లో ఉన్న పిల్లవాళ్ళు విజయం కలిగితే ఎగిరి గంతేస్తారు, అపజయం కలిగితే కుంగిపోతారు, ఏడుస్తారు అని మనోధైర్యం కలిగించేదిగా అనిపిస్తుంది. ఈనాడు భారతదేశ క్రికెట్కు ఇలాంటి యువకులే కావాలి. తోటి ఆటగాళ్ల కన్నా ముందున్నటువంటి వైభవ్ సూర్యవంశి తొందరలోనే ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుకు దగ్గరలో ఉన్నాడని చెప్పేసి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అందరి ఆశీర్వాదంతో ఆ అవార్డు ఆయనకు దక్కాలని కోరుకుంటూ ధన్యవాదాలు.